మా దగ్గర ముదోల్ నియోజకవర్గంలో దాదాపు 100 షెర్లు డ్యామేజ్ అయినాయి. ఈ ఫోటోలు కూడా చూపిస్తాను మీకు. 100 షెర్లు డ్యామేజ్ అయినాయి మా దగ్గర. గత 2 సంవత్సరాల నుంచి ఒక్క షెరు కూడా టెండర్ చేయకుండా కంప్లీట్ కూడా చేయలేదు. అదేవిధంగా మా నియోజకవర్గంలో 150-200 మీటర్లు ఏదైతే బోర్స్ పెడుతుండే ఈరోజు 600 to 700 లోతు పోతుంది. ఈ ట్యాంక్స్ గిట్ట రిపేర్ అయితే ఖచ్చితంగా మా నియోజకవర్గంలో మన వాటర్ లెవెల్ పైన వస్తుంది. మీ ద్వారా మంత్రి గారికి కోరుకుంటున్నాను. అదేవిధంగా తానూరు మండల్లో హిప్నాలి ట్యాంకు, అదేవిధంగా డోడర్నా కుబేర్ మండల్లో డోడర్నా ట్యాంక్ ఏదైతే ఎస్టిమేటు 2/12/2024లో శాంక్షన్ అయింది. ఈ ఫైనాన్స్ కోసం ఇంతవరకు నా చెప్పులు కూడా అరిగిపోతున్నాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోకుండా మంత్రి గారి దగ్గర పోతున్నా, ముఖ్యమంత్రి గారి దగ్గర పోతున్నా, ఎవ్వరు కూడా దీనికి స్పందించకుండా ఈ టెండర్స్ పెట్టకుండా ఒకటి 60 లక్షలు ఒకటి 90 లక్షల 2 టెండర్లు పెట్టుకుంటే మా అక్కడ ఉన్న పర్యాక ప్రాంతాల్లో దాదాపు 400 ఎకరాలు అయ్యకట్టు అవుతుందని మరో వినంతి చేస్తున్నాను. కానీ ఇంతవరకు దానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ కాకుండా ఈ ట్యాంక్స్ పెండింగ్ ఉన్నాయని మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఫైనాన్స్ క్లియరెన్స్ చేసి తొందరగానే ఈ ట్యాంక్స్ రిపేర్ చేయాలని మీ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ముదోల్ మండల్లో గ్రామం విలేజ్లో పంచాయత్ రాజ్ రోడ్ ఏదైతే ఉంది ఆ రోడ్డు దాదాపు 100 మీటర్లు రోడ్డు అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు మన రోడ్డు 3 ఫీట్ తవ్వేసి లేవల్ చేస్తామని ఎన్నోసార్లు నేను ఈ గారికి, ఎస్సీ గారికి, డి గారికి చెప్తే కూడా ఎవరు కూడా వినిపించడం లేదు. మా గవర్నమెంట్ మేమే పనిచేస్తాం, మేమే తవ్వేస్తామని ఇష్ట ప్రకారంగా నడుస్తాను. దానికోసం మీరు మీ ద్వారా గౌరవ మంత్రి గారికి వినతి చేస్తున్నాను. నిన్న మంత్రి గారికి, పంచాయతీరాజ్ మంత్రి గారికి సీతక్క కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకుంటే ప్రభుత్వం సొమ్ము ఖరాబ్ అయితే మన ప్రాపర్టీ లాస్ అవుతుందని మీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకటే నిమిషం అదేవిధంగా జ్ఞాన సరస్వతి మాతా టెంపుల్ దక్షిణ భారతదేశంలో ఒకటి టెంపుల్ ఉంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 42 కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత ఎస్డిఎఫ్లో ఆ రిటర్న్ వెళ్ళిపోయిందా మరో మంత్రి గారికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ ఈ టెంపుల్ డెవలప్మెంట్ చేయండి. పుష్కరాలు వస్తున్నాయి. గోదావరి కినారాలో ఈ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని మరో విజ్ఞప్తి చేస్తున్నాను. అయినా కూడా టెంపుల్ మీద చర్య తీసుకోకొచ్చిండ్రు. మీరు టెంపుల్ మీద చర్య తీసుకోకుంటే డోనర్స్ కూడా రెడీ ఉన్నారు. ఎందరో డోనర్స్ అమౌంట్ ఇవ్వడానికి సిద్ధం ఉన్నారు. మీరు దయచేసి ప్రభుత్వం ద్వారా మీకు కోరుకుంటున్నాను, మీరు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ లేకుంటే డోనర్స్ కూడా ఇవ్వడానికి సిద్ధం ఉన్నదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గోదావరి రివర్ ఏదైతే ఉంది ఆ రివర్లో మొన్న వసంత పంచమి రోజు దాదాపు 2 లక్షల భక్తులు అక్కడ వచ్చి స్నానం చేశారు. ఆ స్నానం చేస్తే టోటల్లీ అన్న మట్టి ఉంది. ఆ స్టెప్స్ కూడా కరెక్ట్ లేవు. దానికోసం మంత్రికి కోరుకుంటున్నాను. దీని మీద చర్య తీసుకోవాలని చెప్తూ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ సభ్యులు చెప్పిన వివరాలన్నీ నోట్ చేసుకోవడం జరిగింది. అధ్యక్ష కౌసర్ మైనుద్దీన్.